టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారుల బృందం 5 గంటలుగా విచారిస్తోంది. వైవి సుబ్బారెడ్డి ఇంట్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నలతో పాటుగా టీటీడీ మాజీ ఈవో సహా పలువురు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లతో పాటుగా డాక్యుమెంట్స్ ను తీసుకొచ్చిన సిట్ అధికారులు వాటిని వైవి సుబ్బారెడ్డి ముందుంచి విచారిస్తూ ఉన్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా ఎలా జరిగింది, ఎక్కడ కల్తీ అయిందన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. టీటీడీ చైర్మన్ హోదాలో వైవి సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నిస్తున్న సిట్ నెయ్యి టెండర్ నిబంధనల సడలింపు ఎలా చేశారన్న దానిపై విచారణ చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డిని సిట్ బృందం విచారిస్తోంది. 5 గంటలుగా విచారణ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఏపీ సిట్ అధికారుల విచారణ కొనసాగుతూ సుమారుగా 5 గంటల పాటు కూడా ఆయనను నెయ్యి కొనుగోలు అంశంకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఆయన పిఏ ఇచ్చిన కీలక సమాచారం ఆధారం కూడా సుబ్బారెడ్డిని విచారిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి నెయ్యి సరఫరా సంబంధించిన తీసుకున్న నిర్ణయాలేంటి, టెండర్ అంశాలకు సంబంధించి కూడా ఆయన వద్ద నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ఇటు సిట్ అధికారులు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అతడు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు నెయ్యి టెండర్లకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు తాజాగా అతడి టెండర్లకు సంబంధించి కూడా నెయ్యి కల్తీ జరిగింది కాబట్టి కల్తీ ఎక్కడ జరిగింది ఏంటన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి నెయ్యి సరఫరా తీసుకున్న నిర్ణయాల మీద కూడా ఇటు సిట్ అధికారులు కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి సుమారుగా ఉదయం 10 గంటలకి ప్రారంభమైన సిట్ అధికారుల విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుంది. రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏపీలో కొంత కీలకంగా మారింది, సంచలనంగా మారిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఇప్పటి ఏపీ ప్రభుత్వం కూడా నెయ్యి కొనుగోలు అంశం కావచ్చు, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అతడి పిఏ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా కూడా ఆయనను విచారిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి కూపీలాగే ప్రయత్నం చేస్తుంది, నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూల తయారీలో నెయ్యి వినియోగిస్తుంటారు, కొన్ని విలువైన సంబంధించిన చేస్తుంటారు. గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు సంబంధించి కావచ్చు, ప్రతిసారి బోర్డు మారినప్పుడు నెయ్యి కొనుగోలు సంబంధించి కూడా మారుస్తూ వస్తున్నారు. కాబట్టి తాజాగా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నెయ్యి కొనుగోలు టెండర్ల అంశాలకు సంబంధించి కూడా గోల్మాల్ జరిగినట్టుగా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆ టెండర్లకు సంబంధించి కావచ్చు, నెయ్యి కల్తీ జరిగినట్టుగా ఇప్పటికే కొంత ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన కొంత శాంపిల్స్ కావచ్చు, ఇప్పటికే కీలక వివరాలను కూడా విజిలెన్స్ అధికారులు సేకరించిన నేపథ్యంలో అతడి పిఏ అప్పన్న ఇచ్చిన కీలక స్టేట్మెంట్ ఆధారం కూడా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికి అయితే 5 గంటలుగా అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా టెండర్ల సంబంధించి కావచ్చు, నెయ్యి సరఫరా కావచ్చు, తర్వాత నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది అనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే సిట్ అధికారులు సుబ్బారెడ్డిని అనేక కోణాల్లో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాత్రి వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా మనకైతే కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.